ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి. కుటుంబంలో కుటుంబ ప్రార్థనకి అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థనకి అవకాశం అనేది ఇవ్వాలి. కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం వల్ల ఏంటంటే అక్కడ అపవాదికి చోటు ఉండదనమాట. ముఖ్యంగా కుటుంబం అంతా ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తాం అనేక కుటుంబాలు సమాధానం లేకుండా విచ్ఛిన్నం అయిపోతున్నారు. అంటే భార్యాభర్తల మధ్య సమాధానం ఉండట్లేదు, అలాగే అత్తమామల మధ్య సమాధానం ఉండట్లేదు, అలాగే పిల్లలు కూడా చెప్తే వినే పరిస్థితులు కూడా పిల్లలు లేకుండా ఉంటున్నప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ ప్రార్థన అనేది అలవాటు చేయాలన్నమాట. అలా అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా శాంతి సమాధానం కలిగి కలిగి ఉంటారు. అలాగే కుటుంబ ప్రార్థనలో కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. మనమే గంటలు గంటలు చేయకుండా బిడ్డలకు కూడా 5 నిమిషాలు అందరికీ కుటుంబ పెద్దలు ఉంటే కుటుంబ పెద్దల్లో కూడా వాళ్ళకు కూడా 5 మినిట్స్ అవకాశం ఇవ్వాలి. అలా అందరూ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు కూడా చేసుకోవాలి. అది కుటుంబ ప్రార్థన ఎలా స్టార్ట్ చేయాలంటే చిన్న స్తుతి ఆరాధన చేసి 2 కీర్తనలు పాడి తర్వాత ఒక వాక్యం చదువుకుని పిల్లల చేత చదివించడం కూడా ఇంకా మంచిది. పిల్లల చేత చదివించేసి తర్వాత కుటుంబ ప్రార్థనలో పార్టిసిపేట్ చేయాలి. అందరూ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రార్థన చేయాలి. ఫస్ట్ కుటుంబ ప్రార్థనలో అడగవలసినవి ఏమంటే దేవుని యొక్క కాపుదల మన కుటుంబం మీద ఎలా ఉండాలనేది అడగాలి. అలాగే ఆయన కాపుదల మన బిడ్డల మీద మనం ప్రయాణిస్తున్నంత ప్రయాణం అంతటిలోని, అలాగే మన ఉద్యోగాల నిమిత్తమై పలు ప్రాంతాలకు వెళ్ళి వస్తాం అక్కడ, అలాగే మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క ప్రదేశంలోని ప్రతి ఒక్క చోట ఆయన కాపుదల కోసం మన దేవుణ్ణి అడగాలి. నామంలో అడగాలి. అలాగే ప్రశాంతమైన వాతావరణం కోసం, అలాగే ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం లేదంటే అక్కడ సమాధానం కూడా ఉండదు. అటువంటప్పుడు అపవాదికి చోటు ఇచ్చిన వారు అవుతాం అనమాట. అట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా మనం ఒకరికొకరు దూషించుకోకూడదు అనమాట. వాళ్ళని మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ బాధ పెట్టకుండా, ఒకరు భార్యాభర్తలు అయితే అనవసరంగా మాట్లాడి మాటలు వదిలేస్తూ ఉంటారు, లేకపోతే అత్తమామలు మాటలు వదిలేస్తూ ఉంటారు. అటువంటి రాకుండా ఉండాలంటే ఒకరికొకరు తగ్గించుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం కొరకు దేవుడి యందు ప్రార్థన చేయాలి. ప్రశాంతమైన వాతావరణం కోసం ఏమని చెప్పారంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. మనకి సమాధానం కొరకు దేవుడి యందు ప్రార్థిస్తే, ఈ వాక్యాలు ఎత్తిపెట్టి ప్రార్థిస్తే మనకు సమాధానం కలిగిద్ది అనమాట. అలాగే నెక్స్ట్ కరుణ జాలి కోసం హృదయంలో కఠినత్వం ఉండకూడదు, కాఠిన్యంతో ప్రవర్తించకూడదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ దయ జాలి కలిగే హృదయాలు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో ఎదుటి వారిలో కూడా మన పట్ల ప్రేమ దయ జాలి కలిగిద్ది. అలా కలగడం వల్ల కూడా శాంతి సమాధానకరంగా ఉంటామన్నమాట. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూసుకున్నట్లయితే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి అని సెలవిచ్చింది. అది ఒకరు చేసిన తప్పులు ఒకరు క్షమించుకునే హృదయం, క్షమాగుణం కలిగి ఉండాలన్నమాట. అలాగే సామరస్యం, ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకోకుండా కలివిడిగా ఉండాలి. ఏ విషయానికి అనవసర రాద్ధాంతాలు చేసుకోకుండా అన్నిటికీ కలివిడిగా. కొన్ని కుటుంబాల్లో కోపాలు వస్తే 2-3 రోజుల వరకు కూడా మాట్లాడుకోకుండా ఉంటారు. అలా కాకుండా కలివిడిగా ఉండేలాగా ప్రార్థన చేయాలి. సామరస్యంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ దయ జాలికి కలిగి సామరస్యంగా ఉండేలాగా ప్రార్థన చేయాలి. అది కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూసుకుంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండిడి. వాక్యం సెలవిస్తుంది ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని. అలాగే దైవజ్ఞానం కోసం ప్రార్థన చేయాలి. మన ఇంట్లో వారందరికీ బుద్ధి జ్ఞానము క్రమశిక్షణ కలిగేలాగా ప్రార్థన చేసుకోవాలి. ఒకరి పట్ల ఒకరు వివేకం కలిగి ప్రవర్తించే విధంగా సహాయం దయచేయమని ప్రార్థన చేయాలి. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకుంటే, జ్ఞానము విడవక నుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.
ఆమెన్. అలాగే ప్రోత్సాహకరంగా ఉండాలి. సహోదరులు ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఒకరినొకళ్ళు విమర్శించుకోకూడదు. చిన్న బిడ్డలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, సహోదరులైతేనేమి, సహోదరులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఒకరినొకరు విమర్శించుకోకుండా. అలాగే కక్షలు, ద్వేషాలు పెద్దయ్యాక ఆస్తుల కోసము కక్షలు, ద్వేషాలు పెంచుకుంటారు. అటువంటివి హృదయంలో తావు లేకుండా ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండాలని దేవుని యందు ప్రార్థించుకోవాలన్నమాట. అలా ఎప్పుడైతే ప్రార్థించుకుంటామో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కుటుంబంలో ఉంటుంది. అలాగే పట్టుదల, ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు అది పట్టుదలగా స్టార్ట్ చేయాలి. ఏదో నామమాత్రంగా స్టార్ట్ చేసి లేకపోతే ముగింపు లేని పనిగా మిగిలిపోతుంది. ప్రార్థనలో కూడా పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రార్థించాలి. ఆ ప్రార్థన నేర్పమని దేవదేవుని అడగాలి. ప్రభువా మాకు ప్రార్థన నేర్పనైనా కుటుంబ ప్రార్థన ఎలా చేసుకోవాలో మీరే మాకు దగ్గరుండి సహాయం దయచేయండి ప్రభువా, మీరు తప్ప మాకు సహాయం చేసేవారే లేరు కదా నాయన అని ఆ దేవుని ఎదుటే మనం ప్రార్థించుకునే వారిలాగా ఉండాలి. అలాగే కీర్తనల గ్రంథం చూసుకున్నట్లయితే 16వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందుకు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమెన్. అలాగే నమ్మకం కలిగి ప్రార్థించుకోవాలి. దేవుని పట్ల విశ్వాసంతో నిరీక్షణ కలిగి, ఓర్పు సహనం కలిగి వేచి చూడాలి. అది మన జీవితాల్లో కూడా మనకి ప్రతి ఒక్క విషయానికి కూడా అలవాటు చేసుకోవాలన్నమాట. ఉన్న వాటిలో సంతృప్తి పడి ఉండే జీవితాలని, అలాగే లేని వాటి గురించి ప్రయాసపడకుండా, ఇది కూడా లేకుండా ఎంతోమంది ఉన్నారు కదా మనకు ఉందని సంతోషపడే హృదయాలని, అలాగే నిరీక్షణ కలిగి ఉండాలి. మనకి దేవుడు ఎప్పుడు ఇస్తాడో అని నిరీక్షణ కలిగి దేవుడి యందు కనిపెట్టుకోవాలన్నమాట. అలాగే ఎఫెసీయులకు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనంలో చూసుకుంటే, వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. ఆమెన్. అంటే మనం మాటల ద్వారా కానీ దుర్భాషలు, బూతులు తిట్టడాలు లాంటివి చేస్తుంటారు కదా చాలామంది. అటువంటి తిట్లు తిట్టకుండా దేవుడి యందు నమ్మకంతో ప్రార్థించుకునేవారుగా మనం ఉండాలి. అలాగే బిడ్డల గురించి, చదువు గురించి ప్రార్థించుకోవాలి. అలాగే వాళ్ళ క్రమశిక్షణ, బిడ్డల ఎదుగుదలకి పోషణ, ఆరోగ్యం ఇవ్వమని, వాళ్ళకి యవ్వన కాలంలో ఉన్న పిల్లల కోసం అయితే చెడు సహవాసాలు లేకుండా తల్లిదండ్రుల పట్ల ప్రేమ, దయ, జాలి కలిగే హృదయాలను వాళ్ళకి ఇమ్మని ప్రార్థించుకోవాలన్నమాట. ముఖ్యంగా క్రమశిక్షణ, పెద్దల పట్ల రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఇవన్నీ మనం ప్రార్థనలో అడగాలి. అడిగినవన్నీ యేసుక్రీస్తు నామంలో పొందుకున్నామని విశ్వసించాలి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కుటుంబ ప్రార్థనలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఒక లిస్ట్ మీద రాసుకుని వాటి కోసం ప్రార్థించుకునేవారుగా మనం ఉండాలి. ఇటువంటివన్నీ ఆరోగ్య విషయంలో కూడా మనం ప్రార్థించుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి కూడా అలాగే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుని నామంలో ప్రార్థించుకునేవారుగా మనం ఉండాలి. అప్పుడు కుటుంబం కట్టబడుతుంది. బిడ్డలు ఎదుగుదలలో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. చిన్న చిన్న శ్రమలు రావని కాదు, వస్తాయి. ఆ శ్రమలను కూడా యేసయ్య నామంలోనే మనం ప్రార్థించుకుంటూ మేలులు పొందుకోవాలన్నమాట. మనకున్న ప్రతి అవసరతను కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకుని మేలు పొందుకున్నాను విశ్వసించాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైనట్లు ప్రతి ఒక్కటి కూడా ఆయన నామంలోనే మనం ప్రార్థించుకోవాలి. ఆమేన్.